ఉంది. చలి దారుణంగా ఉంది. యాక్చువల్గా కోయంబత్తూరులో క్లైమేట్ చూసి చిచ్చి ఇలా ఉందేంటి ఎండ ఇంకా డిఫరెన్స్ ఏ ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో అప్పుడే వర్షం, చినుకులు, ఫుల్ కూల్ క్లైమేట్. యాక్చువల్గా మా ఆయన ఎక్స్పెక్ట్ చేసిన క్లైమేట్ ఇదే. ఎలా ఉండాలనుకున్నాను అలాగే ఉంటుంది. అంటే మొత్తం రోడ్లన్నీ తడిచిపోయి కానీ వర్షం పడకూడదు, చినుకులు ఉండాలి కానీ రేజ్ అవ్వకూడదు. ఇవన్నీ కోరికలన్నీ కోరాడు నాతో. మనస్ఫూర్తిగా కోరినట్టున్నాడు. మొత్తం నిజమైపోయింది. చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. పీక్స్ ఉంది క్లైమేట్. జస్ట్ ఇప్పుడే రూమ్ నుంచి చూద్దాం ప్లేసెస్ ఏమన్నా చూద్దాం అని చెప్పేసి వస్తున్నాం. అలా వాకింగ్ 12కి చెక్అవుట్ చేసాం కూనూరు బయలుదేరడానికి. కాకపోతే ఫుడ్ తినలేదు. ఫుడ్ ప్రయాణంలో ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్విగ్గీ అన్నీ ఉంటాయంట. దట్స్ గ్రేట్. ఇక్కడ ఎందుకు కూలింగ్ అంటే ఊటీలో ఇంకా కూల్ ఉందంట ఇక్కడ కన్నా. ఇక్కడ 32 degrees అంట నాకు తెలుసు. 21 degrees అంట. ఊటీలో 11 degrees 17. ఇప్పుడే మేము వెల్లింగ్టన్ లేక్ కూనూరులో. నేను వెల్కమ్ లేక్ అనుకుంటున్నాను. కూనూరులో వన్ ఆఫ్ ద గుడ్ ప్లేస్ టు విజిట్. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. కాకపోతే టైం పడుతుందంట, వెయిట్ చేయాలంట. చూద్దాం, జనాలు లేరు కదా. మార్చ్ కౌంటర్లో కూడా ఎవరు లేరు. ఏంటి ఫుల్ హ్యాపీ ఉన్నావు? అవును, నీకు నా ట్రేడింగ్ హాబీ గురించి చెప్పా కదా, అదే బినోమో. అవును, బినోమో వల్ల నాలానే ప్రతి ట్రేడర్ హ్యాపీగా ఉన్నారు. అవునా? ఏమైనా స్పెషలా? ఎస్, బినోమో వాళ్ళు June 17th ప్రతి ఒక్కరికి 1 day VIP స్టేటస్ ఇస్తున్నారు. ఆ VIP స్టేటస్ వల్ల మనకి హై ప్రాఫిట్స్ని పొందొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 74 అసెట్స్కి మనకి యాక్సెస్ ఉంటుంది. అండ్ 4 hours ఆ అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నీ డిపాజిట్ మీద డబుల్ బోనస్ ఉంటుంది. అండ్ ఇంకా రిస్క్ ఫ్రీ ట్రేడ్స్ కూడా చేయొచ్చు. అవునా? అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? క్యాష్ బ్యాక్. అండ్ హ్యాపీ హార్స్లో నీ అసెట్స్ మీద 90% పైగా ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. బినోమోలో ఉన్న అన్ని ఫీచర్స్ని ట్రై చేయడానికి ఇదే బెస్ట్ ఛాన్స్. ఫ్రీగా VIP స్టేటస్కి యాక్సెస్ పొందొచ్చు. ఒకవేళ నువ్వు కనుక న్యూ యూజర్ అయితే నువ్వు ఇంకా లక్కీ. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా నువ్వు బినోమో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే నీ డెమో అకౌంట్లోకి 65,000 రూపీస్ వస్తాయి. దాంతో నువ్వు ట్రేడ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ మన ప్రోమో కోడ్ వాడితే నీ ఫస్ట్ డిపాజిట్ మీద 100% ఎక్స్ట్రా బోనస్ కూడా వస్తుంది. కానీ నా పర్సనల్ సజెషన్ అయితే 17 June వరకు వెయిట్ చేసి మన ప్రోమో కోడ్ని VIP డే రోజు వాడి VIP మెంబర్ అవ్వండి. ఓకే, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. ఈ గ్రేట్ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఒక్కరోజు VIP ట్రేడర్ అయి చూడండి. అండ్ ఎవరికి తెలుసు, VIP మెంబర్గా ఉండడం మీకు చాలా బెనిఫిట్ అవ్వచ్చేమో. ఐఎమ్ ఏ బినోమిస్ట్. మరి మీరు? గూగుల్లో చూస్తే ఈ లేక్లో వాటర్ చాలా ప్యూర్గా కనపడతాయి, కానీ ఇక్కడ మీరు చూస్తే ఒరిజినల్ వాటర్ కనిపిస్తుంది. హాయ్ అర్చుందా. ఇదంతా మిలిటరీ ఏరియా అంట, ఆర్మీ ఏరియా. అక్కడ మార్చ్ పాస్ జరుగుతుంది. పాడదా? పాడుతున్నా. జలకాల తలలో నేనే డ్రైవర్. అంటే నాకు ఉంది పెడల్లో, కానీ నేను చెయ్యట్లా. అది ఆటోమేటిక్గా తిరుగుతున్నప్పుడు నేను చేయడం ఎందుకు? ఏమంటా మొగుడు కష్టపడుతున్నాడు కదా, ఎందుకు కష్టపడుతున్నాడు? ఇక్కడ గాంధీ తాత చిన్న చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. బాగుంది వ్యూ కదా. కాదు, 6 అవ్వకుండానే 5:30కే క్లైమేట్ ఇలా ఉంటే నైట్ దోలు తీరిపోతుంది చలికి. అలా ఇలా కూడా కాదు. ఈ రూట్లో రావాలంటే శ్మశానం ఇదంతా. అదే కదా, కానీ భలే ఉందిరా ఇది కూడా. యాక్చువల్గా శ్మశానానికి కూడా ఒకటి చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో కట్టించిందనమాట. ఎలా ఉందంటే చూడడానికి హాలీవుడ్ మూవీస్లో చూపిస్తారు ఆ టైప్లో ఉంది. కానీ అబ్బా రావాలబ్బా అందరూ. హ్యావ్ టు విజిట్. ఏమో నేనైతే ఇప్పుడు వరకు ఊటీ రాలే. నువ్వు బేబీ? ఫస్ట్ టైం మా ఇద్దరికి. ఇంకా కూనూరు, ఊటీ ఇంకా రాలేదు.
కూనూరులోనే చలిలా ఉంటే ఊటీలో ఏంటి పరిస్థితి. యాక్చువల్లీ ఇంకో 6 కిలోమీటర్స్ ఉంది. మేము ఇందాకలా వెహికల్స్ కోసం చూసాం, లేవు. సర్లే అని చెప్పేసి ఇంకా నడుచుకెళ్ళిపోతున్నాం. బాగుంది క్లైమేట్ కూడా. మేము ఉంటున్న కాటేజ్ ఇంత ప్రశాంతంగా ఉందో కదా. ఇందాక ఏమన్నాడంటే మనకి సినిమాలో చూపిస్తారు కదా, ఎవరినైనా దాచేసి అలాగే ఉంది. ఇది మొత్తం చుట్టూ వెడ్డేట్ చేసే చెట్లు అన్నారు. అక్కడ ఉన్న ఒక ఇల్లుకి ఇక్కడ ఉంచాల్సిన సపరేట్గా ఇక్కడ పెట్టాల్సిన పని ఏంటి, నాకు ఏదో తేడా కొడుతుంది. గ్యారేజ్, ఇట్స్ గ్యారేజ్. ఓకే, ఇప్పుడు ఇల్లు చూపించేస్తాను. ఏంటండి, చాలా ప్లెజెంట్గా ఉంది, ప్రశాంతంగా, సైలెంట్గా. అవునండి, షిఫ్ట్ అయిపోదామండి ఇక్కడికి. షిఫ్ట్ అయిపోతే ఎవరు సంపాదిస్తాడు? డబ్బులు అడుగుతాడు. ఏంటండి, డబ్బులు ఎవరు ఇస్తారా? మేము పనులు చేసుకుందామండి, పెట్రోల్ బంక్లో చేసుకుందామండి. టీ ఎస్టేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, టీ ఎస్టేట్లో పని చేద్దామా? నాకు టీ పెట్టుకోవడం రాదు. టీ పెట్టుకోవసరం, టీ ఎస్టేట్లో పని చేస్తే చాలు, డైలీ వర్క్. టీ ఎస్టేట్ అది తల మీద ఏదో పెట్టుకుని ఓకే, లుక్ బాగుంటే చేద్దాం. ఏముంది, మన సీరియల్లో క్యారెక్టర్ వచ్చింది అనుకున్నా. సో అమ్మా, ఇక్కడ నుంచి మంచి వ్యూ. ఎస్, చూడండి వ్యూ. అసలు ఇలా ఇండిపెండెంట్ హౌసెస్లో సూపర్ ఉంటుంది. క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. నైట్ వేద్దాం, క్యాంప్ ఫైర్ వేద్దాం. కానీ ప్రశాంతంగా ఉంటుంది కదా. మేము ఇందాక వాక్ చేసుకుంటూ అదే అనుకుంటున్నాం. కూల్గా మంచు పడుతూ, ఇందాకలేదు వర్షం కూడా పడింది కదా, బెల్లే ఉంది అసలు. 2-3 days బ్యాక్ హైదరాబాద్లో మండిపోతున్నాం ఎండల్లో. అప్పటి వరకు ఎందుకు, జస్ట్ వాళ్ళు మార్నింగ్ మధ్యాహ్నం వరకు కూడా కోయంబత్తూరులో నేను ట్యాన్ అసలు నేను చూసేసరికి ఇదేంటి బ్లాక్గా ఉందని చూస్తే అంత ట్యాన్ పట్టేసింది ఫుల్గా. హైదరాబాద్లో ఎంత హీట్ ఉందో కోయంబత్తూరులో కూడా ఇంచుమించు అంతే ఉంది. ఎప్పుడైతే వన్స్ హిల్ స్టేషన్ స్టార్ట్ అయ్యామో అసలు ఇక్కడికి వచ్చాక ఫుల్ పీక్స్ అదిరిపోయింది అసలు. నెక్స్ట్ ఊటీ చూడాలి ఎలా ఉంటుంది. ఇక్కడ ఎంత కూల్గా ఉందంటే ఊటీ. సో ఇలా అన్నమాట జరిగింది కూనూరులో. ఇది మా కాటేజెస్. అండ్ జస్ట్ ఇప్పుడే ఆ విల్లింగ్టన్ లేక్ కూడా చూసేసి వచ్చాం. అండ్ నెక్స్ట్ రేపు చూడాలి, రేపు మధ్యాహ్నం మేము టాయ్ ట్రైన్ జర్నీ చేస్తాం. అది కూడా చూపింది. సో రేపు మధ్యాహ్నం బుక్ చేసాం, కానీ టాయ్ ట్రైన్ అన్నా ఏదో ట్రైన్ అయితే బుక్ చేసాం. ట్రైన్ రూట్ మేబీ మాక్సిమం టాయ్ ట్రైన్ అనుకుంటా. స్టేషన్ కూడా చాలా బాగుంది, వింతగా ఉంది. యాక్చువల్గా మేము నడిచేసాం, కింద వరకు నడుచుకుని వెళ్ళిపోయాం అలాగా. సో ఇక్కడ రేపు మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఎన్ని కుదిరితే ఇంకో 2 places కవర్ చేస్తాం. చెప్పాలంటే ప్లేసెస్ ఏం లేవు, అందు పార్క్స్ టైప్. ఇందాక చూసారు కదా లేక్ ఎలా ఉందో, అంటే ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇక్కడ కాటేజ్ లో కూర్చొని కూడా హాయిగా క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు. మాలాగా మేము చక్కగా కూర్చొని ఎన్ని కిలోమీటర్స్ అని నడుచుకుని వస్తున్నాం. ఆ రోడ్స్ లో వాకింగ్ కానీ ఇలా కూర్చొని ప్లెజెంట్ గా ఫ్రెండ్స్తో అది వస్తే ఇలాగా మాలాగా ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. నాకు బాగా నచ్చింది. చూడాలి రేపు ఏమేమి కవర్ చేస్తామా. అండ్ కూనూరు స్టేషన్ కూడా చూపిస్తాం, రైల్వే స్టేషన్ చాలా బాగుంది. సో అది కూడా మీకు చూపించేస్తాం. బాయ్ బాయ్, గుడ్ మార్నింగ్. సో నిన్న విల్లింగ్టన్ లేక్ అయిపోయింది. సో ఇవాళ మాకు మధ్యాహ్నం 12:30కి ఇప్పుడు ట్రైన్ ఉంది. 12:35కి ట్రైన్ ఊటీకి. టాయ్ ట్రైన్ అనుకుంటున్నాం, మరి రైట్ ఏ ట్రైన్ బుక్ అయింది అయితే తెలీదు. సో ఈ గ్యాప్లో ఈ 2-3 hours ఏదైనా ఒక 2 places అయినా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ 4-5 places ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కానీ మేము ఏ ప్లేస్ విజిట్ చేస్తామో తెలియదు. అంటే దగ్గరలో ఏది ఉంటే అది కవర్ చేసుకుంటాం. చూసేద్దాం, వచ్చేసాం. మేము ఫైనల్గా ఎప్పటి నుంచో చర్చ్ అనుకుంటున్నాం. చర్చ్కి వచ్చేసాం, చాలా బాగుంది. యాక్చువల్గా ఇది కూడా క్లోజ్ చేసి ఉంది. అవును, తర్వాత మెయిన్ ఎంట్రన్స్ వరకు చూడడానికి వచ్చేసాం. ఇది ఆల్ సెయింట్స్ చర్చ్. అది తెలిసి ఆల్మోస్ట్ 200 years బ్యాక్ చెప్తుంది. మళ్ళీ
చర్చ్కి వచ్చాం కానీ లోపల చూడలేకపోతాం. ఏంటో అసలు నాకు ఎప్పుడు చర్చ్కి వెళ్ళాలంటేనే అవ్వట్లేదు. అంటే ఇలాంటి చర్చెస్ హిస్టారిక్ ప్లేసెస్లో ఉంటే ఇంత ఓల్డ్ చర్చెస్ ఇలాంటివి ఓకే ఓకే. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది బయట చర్చ్ చూడడానికి. అండ్ చుట్టూ ఉన్న ఇది గ్రేవ్ యార్డ్. అవే ఒక 150 years బ్యాక్ లా ఉన్నాయి. ఇప్పుడు మేము అక్కడికి కూడా వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ టైగర్ హిల్ సిమెట్రీకి వెళ్ళిపోతున్నాం. అది కూడా ఒక హిల్ చూడాలి ఎలా ఉంటుందో మాకు తెలియదు. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. యాక్చువల్గా క్లోజ్ చేసి ఉంది, మరి ఇట్లా దూకి రావచ్చో దొంగతనం లేదో తెలియదు. మమ్మల్ని ఎవడు పట్టుకుని ఏమంటాడో తెలియదు. పెట్టాక ఎవరన్నా అంటారా? వావ్, ఫస్ట్ టైం ఇన్ శ్మశానం. బేబీ చూడు, టీ తోటలు. చూపేంటి సి అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, అదేదో పేరు చెప్పారు అర్థం కాదు. సౌండ్ ఎలా వస్తుందో కదా, అక్కడ ఉన్న వాటర్ ఫాల్ సౌండ్ ఇక్కడికి వస్తుంది చాలా హెవీగా మీకు వినిపిస్తుంది. అది చూడు కిందకి వెళ్తున్నాయి, కింద వరకు అది ఇలా కిందకి వస్తుంది. దూరం నుంచి కనపట్లేదని ఇక్కడ నుంచి తీస్తున్నాను. వాటర్ ఫాలా ఏం కానీ బాగుందా? నేను చూస్తాను. ఐ విల్ ఆల్సో సీ. తెలుగు అదే చూసి మా పాప చెప్పారు. అండ్
అండ్ నౌ వీఆర్ ఎట్ టీ ఫ్యాక్టరీ. చూద్దాం ఎలా చేస్తారో టీ. చూడండి మొత్తం కాఫీ తోట. స్మెల్ ఒక రేంజ్లో వస్తుంది. 100 టీ ప్యాకెట్లు ఓపెన్ చేసిన స్మెల్ వస్తుంది. ये बना मशीन है बनाने का, टी बनाने का. Now see the benchmark tea factory. Now see the 120 years old tea company. We will start in British government. Now benchmark. Either a black tea processing orthodox. Orthodox means traditional tea. The tea leaves are 3 types of tea leaves. First tea, second tea, third tea. That is the first tea, baby leaf, minute tea. Silver buds. White tea. White tea ka benefits na the cancer patients, BP, sugar, cholesterol, vitamin problem, kidney stone for full medicine. Second, do leaf green tea ka. Green tea means weight loss and body freshness. Third stage orthodox, normal. This is stem based fertilizer ka. So same plant, same tea. The plucking, the processing is different. White tea ka no processing, just sun dried. Green tea ka 48 hours steam made processing without sunlight. 3 leaves will be in one stem. One stem. The third stage orthodox tea, regular flavor. Now last stage the waste fertilizer ka. Okay, the 10 or 12 hours in the crush tea leaf idare na inside pura hot or cold pan come. 10 or 12 hours finished na the tea leaves are 75% remove the moisturization, dry. Fan just a minute. The 10 or 12 hours finished na the tea leaves are drying na. Then after we take 250 kg the pipe inside. The observed pura crushing 40 minutes. Crushing na powder type no, just like cotton ka type na round shape. Then this goes to the filtering, third step. Filtering ka work na the crushing tea bigger, smaller dusters pura separate coming in 20 minutes. Then floor made fermentation 1 hour. Opposite side oxidation aayega na, so bacteria pura kadam. She goes to the mehendi red color. The last stage roasted and gravy. Okay ma'am, either processing over. Okay, now see the crushing. We put 250 kg now the 40 minutes crushing. Then this goes to the filtering. Filtering के बाद fermentation के बाद. Red color. अच्छा अच्छा. Color changing automatically. Now see the dryer 100 degree Celsius roasted. If you put crushed brown tea in dryer na, within 20 minutes the garam tea powder aayega, black tea powder. From there it came like this. Yeah, roasted. The last stage ready. What is the time of process? 24 hours na 10,000 kg processing ready. This normal milk, this spices. Masala, ilaichi, ginger, lemon, flavor. Okay, tea processing over. Ilaichi, masala, lemon, black, green, all tea tasty. That is the ilaichi, only ilaichi flavor, ma'am. ना टी सापडा ఫస్ట్ టైం తాగుతున్నా టీ. ఇలాచీ టీ. ఇలాచీ ఫస్ట్ నేను టీయే ఫస్ట్ టైం తాగుతున్నా. ఇది ఇలాచీ టీ. ఫైనల్గా టీ తాగాను చాలా, అంటే బిస్కెట్లో నంచుకుని తింటాను కానీ ఎప్పుడు టీ తాగలేదు. ఇలా ఇది చాలా ఫ్రెష్ కదా, అప్పటికప్పుడు ఇప్పుడు పట్టిన అంటే టీ పౌడర్ తయారు చేసిన దాంతో టీ చేశాడు. వెరీ టేస్టీ. వెరీ టేస్టీ, చాలా నచ్చింది నాకైతే. డైరెక్ట్గా ఎంత ఫ్యాక్టరీ నుంచి టేస్టీ తాగాను. ఉందంటే అసలు చెప్పలే, అంత టేస్ట్ ఉంది అసలు. ఆయిల్, హెయిర్ ఆయిల్, मसाला टी, cardamom tea, normal tea, ginger tea, chocolate tea, green tea, white tea. గ్రీన్ టీ. This one green. ఓ గ్రీన్ టీ తీసుకుందాం రా, నాకు కావాలి. Green tea. Organic green.
ఇది మొత్తం ఇక్కడే ప్రిపేర్ అయిన, ఇప్పుడు చూసాం కదా టీ ఫ్యాక్టరీ, దాంట్లో ప్రిపేర్ అయిన టీ ప్యాకెట్స్ అండ్ హోమ్ మేడ్. యాక్చువల్గా కూనూరులో ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యి నెక్స్ట్ స్టేషన్కి వచ్చాం. ఏంటి వెల్లింగ్టన్లో లేక్కి వెళ్ళాం కదా, అక్కడికి వచ్చాం. మాకు ఎప్పుడూ అంతే, అంటే ఎప్పుడు రన్నింగ్లో ఎక్కేస్తాం. ఈసారి మా ఆటో అంకుల్ ఏం చెప్పాడంటే, వద్దమ్మా ఎందుకు రిస్క్, ఇక్కడ దింపేస్తాను, ఇక్కడ ఎక్కండి అని చెప్పేసి అన్నాడు. సో అదనమాట జరిగింది. ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్స్ కూడా ఉండవు. అవును, సో క్యారీ అవర్ ఓన్. ప్లాస్టిక్ బ్యాన్ అంటే మరి అది ప్లాస్టికేగా, ఓన్లీ చిన్న ప్లాస్టిక్ బ్యాన్ అనుకుంటా మేబీ. అవును, ఇట్స్ నాట్ గుడ్. మనకు కూడా వచ్చింది కానీ మనం వినంగా ఇక్కడ వాళ్ళు వింటున్నారు.